భయభక్తులంటే బైబిల్ చెప్పింది చెడుతనమును అసహించుకోవడమే, పరిశుద్ధతను కలిగి జీవించడమే భయభక్తులంటే. అయితే ఆ భయభక్తులు ఎంత గొప్ప మేలిస్తదంటే జీవ సాధనంగా ఇది మనకు మిగిలిపోతుంది. అంటే నీవు ఈ లోకంలో చక్కగా జీవించడానికి దేవునందు భయభక్తులు కలిగిన జీవితం నీకెంతో తోడ్పడుతుంది. భయభక్తులు కలిగి జీవిస్తే, పరిశుద్ధంగా జీవిస్తే ఏం కలిసొస్తదండి అనుకుంటారు చాలామంది. మరి మాకు తెలిసిన చాలామంది పాపంలో మునిగిన వారు ఒకప్పుడు క్రీస్తులోనికొచ్చి ఆ పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత పాపములో ఉండి వారు సంపాదించిన దానికన్నా ప్రభులోకొచ్చి నీతిని కలిగి వారు సంపాదించుకోవడం మాత్రమే కాకుండా 10 మందికి పెట్టే అంత స్థాయికి చాలామంది వచ్చారు. నీతితో కూడింది కొంచెమే శ్రేష్టం. భక్తిహీనతతో నువ్వు ఎంత సంపాదించినా ఒక ఎండుగడ్డితో పోల్చబడింది అది. ఎంత ఎండుగడ్డిని సంపాదించినా అది ఎంత పెద్ద దుబ్బుగడ్డి పెద్ద పెద్ద కుప్పలుగా వేసినా అదంత విలువైంది కాదు. ఏదైనా చిన్న నిప్పు పడేసరికి మొత్తం కాలిపోతుంది కదా. అయితే నీతితో కూడింది కొంచెమే శ్రేష్టం. అదొక బంగారంతో సమానం. బంగారం ఒక ఇంత మొక్క ఉన్నది విలువైందే కదా. కాబట్టి దేవుని సహాయం నీకు ఉన్నప్పుడు నువ్వు సంపాదించేది కొంచెం కూడా నీకు ఆశీర్వదకరంగా ఉంటుంది. నీ చుట్టూ ఉన్నవారికి, నీ కుటుంబానికి, నీతో ఉన్నవారికి అది దీవెనకరంగా ఉంటుంది. నువ్వు అపాయం నుండి తప్పించబడి, కీడు నుండి తప్పించబడి తృప్తిగా లోకంలో జీవించే కృప